అనధికార శారదా పీఠానికి అక్రమంగా భూముల కేటాయింపు అంశంపై సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మంగళవారం ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో ఫిర్యాదు లేఖను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, తెలంగాణలో గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ అనధికారికంగా శారదా పీఠానికి మరియు వివిధ ప్రాంతాల్లో అక్రమంగా భూములు కేటాయించిన విషయాన్ని కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారంటూ తెలిపారు. శారదా పీఠం హిందూ ధార్మిక సంస్థల నుంచి ఎటువంటి గుర్తింపు పొందలేదన్నారు. అయినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమిలో 15 ఎకరాల భూమిని, కె చంద్రశేఖరరావు హైదరాబాద్ లో విలువైన భూములను కేటాయించారన్నారు. అంతేకాకుండా తిరుమల తిరుపతి కొండలపైన కూడా టీటీడీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందంటూ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే సిబిఐ ద్వారా శారదా పీఠ అక్రమాలపై విచారణ జరిపించి తద్వారా హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిజాయితీగా పనిచేసిన సంస్థలను రక్షించాలని రాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీలో వినతి పత్రాన్ని అందజేశామని, శారదా పీఠానికి భీమిలో కేటాయించిన 15 ఎకరాల భూమిని విశాఖలోని పాత్రికేయులకు కేటాయించాలని కోరామని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ భీమేష్, జి వీరభద్రరావు, సునీల్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. నేటి ఉదయం రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, కేంద్ర హోంమంత్రికి అమిత్ షా గారికి శారదా పీఠం పైన జరుగుతున్న భాగవతం పైన ఓ నివేదిక ఇచ్చాం. సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఎందుకంటే శారదా పీఠం హిందూ మతం పేరుతో భ్రష్టు పట్టిస్తూ ఇవాళ క్రిస్టియనిజంని ప్రమోట్ చేస్తున్నారు. కేవలం ఏదో హిందూయిజం కోసం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు కోట్లు చేసి భూమిని అతి చౌకగా ఇచ్చారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం మాదిరిగా మారిపోయింది. దాన్ని మేము ఒకటే పిలిపించాం, ఏదైతే భూములు ఇచ్చిందే గత ప్రభుత్వాన్ని దానిపైన సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నాం. వాళ్ళు ఈరోజు హిందూ మతం ముసుగుతో మతాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. మరి ఇలాంటి నీచుల్ని, నైవంచుల్ని శిక్షించాలని జైలుకి పంపాలనుకోవడం జరిగింది. ఈ విషయం పైన రాష్ట్రపతి చంద్రబాబు గారు కావడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. డెఫినెట్గా యాక్షన్ తీసుకుని మనవి చేశారు. ఏదైతే విశాఖ శారదా పీఠంలో అప్పగించారు భీమిలీలో భూమిని, ఆ భూమిని విశాఖ జనకేంద్రం కోరాం. డెఫినెట్గా సానుకూలంగా చూస్తా అని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. అతను మేము ఒకటే కోరుతున్నాం, ఇలాంటి దొంగ స్వాముల వల్ల హిందూ మతాన్ని భ్రష్పట్టిస్తున్నారు. దయచేసి శారదా పీఠ యాక్షన్ కోరాం. శారదా పీఠంలో ఉన్న భూములు చాలామంది కబ్జా చేశారు. ఒక గోశాల, ఒక గడ్డని ఆక్రమించేసి గడ్డని గోశాల కట్టారు. అలాగే రూములు కట్టారు. ఏదైతే మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్ కూడా రాష్ట్రం కూడా పబ్లిక్ రోడ్ని ఆక్రమించి చేశారు. మరి ఇలాంటి వాళ్ళని మనం కట్టి శిక్షించకపోతే మాత్రం హిందూ మతాన్ని చెడ్డపేరు వస్తుంది. అందువల్ల దయచేసి శారదా పీఠం అదొక దొంగ పీఠం, దొంగ సొమ్ము మనవి చేశాను. డెఫినెట్గా సిబిఐ ఎంక్వైరీ చేసి అతని పైన చర్యలు తీసుకుని కోరాం. జై హింద్.